షాపుల నిర్మాణం చేశారు సరే, మౌలిక వసతులు ఎక్కడ? చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ సమీపంలోని పాత పశువుల సంత ఎదురుగా నూతనంగా దాదాపు 50 షాపులను నిర్మాణం చేశారని, వాటికి తగిన మౌలిక వసతులు కల్పించాలని సామాజికవేత్త మరియు అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ కోరారు. షాపులు నిర్వహించుకునే యాజమాన్యానికి, కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం కేటాయించాలని కోరారు. షాపు నిర్వహించుకునే యాజమాన్యానికి, కొనుగోలుదారులకు కనీస అవసరాలు కొరకు త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. భవిష్యత్తులో షాపులు ముందుకు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. షాపుల నిర్మాణంపై హైటెన్షన్ వైర్ల క్రింద ఏర్పాటు చేసినందున ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైనందున ముందస్తు ఆలోచన చేసినట్లయితే గందరగోళం ఏర్పడి పట్టణ ప్రజలు అసౌకర్యానికి గురి కావడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రేపు పొద్దున జరిగేటువంటి ఈ పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే చిలకలూరిపేట రోడ్డు ప్రమాదాలకి ప్రసిద్ధిగాంచింది. రోడ్డుకు దగ్గరగా తీసుకొచ్చేసి కాస్త స్థలంలో మీరు షెడ్లు వేసి, అది కూడా హైటెన్షన్ వైర్ కింద వేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎంతవరకు ఇచ్చారో అంతవరకు ఉండేటువంటి పరిస్థితి అక్కడ సాధ్యం కాదు. వాళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు 7 అడుగులు 9 అడుగులు. ఆ తర్వాత కొట్టు ఓనరు షాప్ నడిపించే వాళ్ళ యొక్క వెహికల్స్ పెడతారు. దాని పక్కన వచ్చేసినటువంటి కస్టమర్స్ తీసుకొచ్చి పెడతారు. ఇది ఎంతమంది అక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు? కొనుగోలు చేసేటువంటి వాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్లు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? అక్కడికి వచ్చేటువంటి అసలు ఆ షాపులు నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి న్యాచురల్స్ కాల్స్ కావాల్సిన ఏర్పాట్లు కానీ, పండగకు వచ్చేటువంటి వాళ్ళకి న్యాచురల్ కాల్స్ కానీ, ఇవి ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. అవి ఏమీ లేకుండా చేస్తే రేపు పొద్దున గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది, ప్రమాదాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పుకుంటాం.